తిప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరునాళ్ళు ఒళ్ళు విరుచుకొని ఉత్తరాన ఓ కొత్తగా తిరిగి ఇహ కళ్ళు తుడుచుకొని మంచు మబ్బులే తప్పుకుంటూ సాగే ఈ పుడమంతా ఓ పులకింతై ఇక వేడుకలే తిరిగే గొప్పిగాలో లమ్మ గొప్పిగాలో పిగాలో ఆ గోపుల చల్లని దీవెన కనుమ ఉత్సవాలో ఫోర్స్ సుల్తానాబాద్లో అంగరంగ వైభవంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలందరూ వివిధ వేషధారణల్లో మరి సంక్రాంతి 3 రోజులు వివిధ రకాల్లో ఉన్న ప్రజలు ఏ రకంగా ఊరిలో మమేకమవుతుంటారు, సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది కళ్ళకు అద్దినట్టుగా ఇక్కడ మనం చేసి చూపిస్తున్నాం. ముఖ్యంగా మన సంప్రదాయాలను ఇంకో 10 కాలాల పాటు బ్రతికించాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే యంగ్ జనరేషన్కి మన యొక్క పండగల విశిష్టత తెలిసినప్పుడు ఇంకో 100 సంవత్సరాలు వారి యొక్క ప్రాతిష్ఠికత అనేది బయటికి వెళ్తుందన్న ఉద్దేశంగా మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. పిల్లలందరూ చాలా చక్కగా మరి 3 రోజుల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, సంక్రాంతి, కనుమ, భోగి, తర్వాత ఎందుకు చేసుకోవాలి అన్నది కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. హరిదాసులు, గంగిరెద్దులు, గొబ్బమ్మలు తర్వాత అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. సో ఏదేమైనా మరి పిల్లలను, టీచర్స్ని సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరు కూడా పండగలు ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి పండగలను ఏదో హాలిడేస్ లాగా కాకుండా పండగను పండగలాగా జరుపుకోవాలి. అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి. అల్టిమేట్గా గోల్ అందరూ కూడా ఏంటి, హ్యాపీ లివింగ్ అనేది అవసరం మనకి. కాబట్టి అందరూ కూడా ఈ పండగల్లో కులాలకు, మతాలకు అతీతంగా ఊరిలో గ్యాదర్ అవుతున్నారు. దాంతో మన లోపల ఐక్యత అనేది పెంపొందిస్తున్నది, ఆనందాలు అనేది మరి విరజిల్లుతుంటాయి. కాబట్టి అందరూ కూడా పండగలు అందరూ ఘనంగా జరుపుకోవాలని ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నారు.